ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు. గుడ్ న్యూస్ 360 కాన్ఫరెన్స్కి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. నేను దీనికి థర్డ్ టైం అటెండ్ అవుతా ఉన్నాను. నేను ప్రస్తుతం గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో ఎంటీహెచ్ చదువుతా ఉన్నాను. ఈ కాన్ఫరెన్స్కు రావడం మూలాన ఎఫెసీయులకు రాసిన పత్రికను వర్స్ బై వర్స్ వాక్య ధ్యానాలు నేర్చుకోవడం జరిగిందండి. మాకు టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్ డేవిడ్ మ్యారనీ గారు గతంలో ఆయన ప్రకటన గ్రంథ ధ్యానాలను అదేవిధంగా రోమీలు రాసిన పత్రికను కూడా వర్స్ బై వర్స్ టీచ్ చేయడం జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్కి రావడం, వచ్చి నేర్చుకున్నటువంటి వాక్య సత్యాలను బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను. దేవుని వాక్యం చేత ఎక్యూప్ చేయబడి, ఆయన వాక్యం చేత ఎనేబుల్ చేయబడి, ఆయన రాకడ కొరకు సంఘంలోను సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ వాక్య సత్యాలు ఎంతగానో నన్ను ఎంపవర్ చేశాయి. ఈ వాక్య సత్యాలు స్థానిక సంఘం బలపరచబడి క్రీస్తు శిష్యులుగా ఆయన యొక్క స్వారూప్యంలో మలచబడడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అయితే నేను నమ్ముతా ఉన్నాను. మరి మిషన్ అండ్ ఎవాంజలిజం సంఘం ఇంకా బలంగా చేయడానికి ఈ గుడ్ న్యూస్ 360 కాన్ఫరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అనేక మంది సంఘ నాయకులు, సంఘ కాపరులు, ఈ సువార్థికులు ఈ కాన్ఫరెన్స్కి రావడం జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు లోతట్టుగా వాక్య ధ్యానాలను వివరణాత్మకమైన బోధలో ఎక్స్పోజిటరీగా వారు చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, గ్రూప్ డిస్కషన్స్తో పార్టిసిపేట్ చేయడం ద్వారా నేర్చుకోగలుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ మేము స్పెండ్ చేసే 4 దినాలు మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను గడిచిన 3 సంవత్సరాల కాలంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు, రోమీలు రాసిన పత్రిక వర్స్ బై వర్స్ స్టడీ చేయడం ద్వారా నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో నా సంఘ కాపరికి నేను సహకరిస్తూ యవనస్తుల పరిచర్యలోను, స్థానిక సంఘంలో బైబిల్ స్టడీ తీసుకునే విషయంలోనూ నేను బలపరచబడి వారిని కూడా బలపరచబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. సో నా యొక్క ఎంకరేజ్మెంట్కి సలహా ఏంటంటే, ఎవరైనప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి నాయకులు, సంఘ కాపరులు, సువార్థికులు, సండే స్కూల్ టీచర్స్ కానీ, యూత్ లీడర్స్ కానీ వీరందరూ కూడా ఈ గుడ్ న్యూస్ 360 కాన్ఫరెన్స్కి వచ్చి ఇక వర్స్ బై వర్స్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో మనకు అందిస్తున్నటువంటి వివరణాత్మక బోధను అర్థం చేసుకొని క్రీస్తు సత్యాలను సమగ్రంగా గ్రహించి క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మలచబడాలనేటువంటి ఏదైతే థీమ్ ఉందో, క్రీస్తులో మనకున్నటువంటి విశ్వాసి యొక్క స్థానాన్ని గుర్తెరిగి మనము ఆయన్ని అనుకరిస్తూ మనకి ఇవ్వబడినటువంటి పిలుపును నమ్మకంగా కొనసాగుతూ యోగ్యంగా ఆయన పనిచేయడానికి స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము బలపరచులాగన ఈ గుడ్ న్యూస్ 360 ఆర్గనైజ్ చేయబడుతుంది. కాబట్టిగా ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. మరి రాబోయే సంవత్సరం 2026లో హెబ్రీయులు రాసిన పత్రిక మీద వర్స్ బై వర్స్ స్టడీ జరుగుతూ ఉంది. కాబట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్ఫరెన్స్కి 2026లో జరుగుతున్నటువంటి గుడ్ న్యూస్ 360 రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్.